ఒక కాలర్ లైన్లో ఉన్నారు. శ్రీధర్ గారు బేగంపేట నుంచి. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి సార్, ఈ ప్రైమ్ న్యూస్ కి ముఖ్యంగా అన్ని టీవీల కంటే మేము ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. ఎందుకంటే తెలుగు టీవీలు ఎన్ని ఉన్నా కూడాను గత 11 సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా సరిగ్గా స్పందించలేదు సార్. ఎన్టీవీ వారు స్పందించినారు ఆ జిహెచ్ఎంసీ 2018 ఎలక్షన్ ముందు, జనరల్ ఎలక్షన్ ముందు. తర్వాత మీరండి ఈ ఇన్సెంటివ్ గా మొన్న ఈ రోజు ఇది చర్చ పెట్టడం చాలా అభినందనీయం సార్. మీ టీవీకి ప్రత్యేకమైన మా ధన్యవాదాలు సార్. మీకు చెప్పండి సార్. ఇప్పుడు 2014లో తీసిన తర్వాత ముఖ్యంగా ఏందనంటే మొగుడు కొట్టిన దెబ్బల కంటే ఇరుగుపరు వారి దెబ్బలు లాగా మా పరిస్థితి తయారైంది సార్. 26 కులాల పరిస్థితి. అప్పుడున్న టీడీపీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరూ స్పందించలేదు సార్. 2014 నుంచి 18 వరకు టీడీపీ వాళ్ళు స్పందించలేదు. ఆంధ్ర మూలాలు ఉండేవాళ్ళే కదా అని ఒక్క మాట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. ఆ తర్వాత 2019 ఎలక్షన్ లో జగన్ గారు ఈ విషయంపై నేను మాట్లాడతాను గవర్నమెంట్ తో అన్నారు. 2019 నుంచి 2024 వరకు ఒక్క మాట అతను మాట్లాడలేదు సార్. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లెటర్ ఇచ్చారు కదా గవర్నమెంట్ కి. ఏమి ఇవ్వలేదు సార్, ఏమి ఇవ్వలేదు, ఏమి మాట్లాడలేదు సార్. నా దగ్గర శ్రీధర్ గారు, నా దగ్గర లెటర్ ఉంది. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 26 కులాలను కలపండి అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి లెటర్ ఇచ్చారు సార్. వీళ్ళు అగ్రవర్ణ వాళ్ళు సార్. వీళ్ళన్నీ కంటి తులుపు చర్యలు సార్ వీళ్ళవన్నీ. సరే, ఏదేమైనా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. సూటిగా మీ సమస్య చెప్పండి. కేటీఆర్ కూడా మా అమ్మల్ని అందరినీ పిలిచారు. 26 కులాల వారితో మాట్లాడారు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు 2016లో. మీరు ఆల్ పార్టీస్ నుంచి మీరు లెటర్స్ తీసుకురండి, నో అబ్జెక్షన్స్ లెటర్స్ తీసుకురమ్మంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారు అతను లెటర్ తీసుకొచ్చాము. తర్వాత ఎల్ రమణ్ గారు టీడీపీ ప్రెసిడెంట్ గారు అతను లెటర్ తీసుకొచ్చాము. తీసుకొచ్చి ఇచ్చినా కూడా అతను స్పందించలేదు. మాట మళ్ళీ మార్చారు. 2000 ఆ తర్వాత 18 తర్వాత మన రేవంత్ రెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని చాలా సభలో సమావేశాల్లో పెట్టారు. మొన్న 2000 గారు తెలంగాణ వ్యాప్తంగా ఈ ప్రైమ్ లైన్ చర్చ చూసి వందలాది మంది కాల్ చేస్తున్నారు. సమయం చాలా విలువైంది. మీ ప్రశ్న కరెక్ట్ గా చెప్పండి. అయితే ఇది మొన్న ఈ 2024లో ఎలక్షన్ లో 2023 ఎలక్షన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తన మేనిఫెస్టోలో పెట్టింది సార్. ఇప్పటి వరకు కూడాను దానిపైన ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపైన ఈ ప్రైమ్ న్యూస్ వారే కొంచెం ఇన్సెంటివ్ తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ప్రజాపక్షాన ప్రజల పక్షాన మీ 26 కులాల గొంతుకులతో మేము పోరాడుతాం. రేవంత్ రెడ్డి మీకు న్యాయం చేస్తారు సీఎం హోదాలో.